హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేను మా ఇంటి పక్క స్థలంలో గడ్డి ఉంది. ఇగో ఈ గడ్డి చాలా ఉంది. గడ్డి అయితే మొత్తం పీకి పడేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది మొత్తం పారతో తవ్వేసి పారతో గీకి తీస్తాను. ఓకే, ఇది ఇలా ఉంది కదా. ఈరోజు రేపైతే నేను మొత్తం క్లీన్ చేసి మళ్ళీ నేను వీడియో పెడతాను. ఎంత క్లీన్గా చేస్తానో చూడండి. ఒక చుక్క పూస గడ్డి లేకుండా ఈరోజు రేపైతే మొత్తం నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు మంచి వీడియో తీసి పెడతాను. నేను ఇందులో గోంగూర గింజలు పెడతాను, కొన్ని కూరగాయల మొక్కలు అయితే పెడతాను ఈ స్థలంలో. ఈ మొన్న రీసెంట్గా పెట్టిన టేక్ చెట్లు అండి. రోజైతే ఇప్పుడు వర్షాలు రావట్లేదు కదా, రోజైతే వాటర్ పోస్తున్నాము. ఆ ప్లేస్లో కరివేపాకు చెట్టు కూడా ఎంత బాగుందో చూడండి. ఈ 3 మొక్కలు అయితే నేను మొన్న పెట్టాను. ఈ దొండకాయ తీగండి, చూడండి. ఇది వచ్చేసి మునిగాకు చెట్టు. మేకలు అయితే వస్తున్నాయి. మేకలు నేను ఇటు చిక్కుడు తీగ పెట్టాను కదా, ఈ మేకలు ఏం చేస్తాయో భయమే అవుతుంది నాకైతే. ఇటు మేకలు అయితే మేస్తున్నాయి చూడండి. రోజు ఇటు చూసుకుంటూ ఉండాలి మేమైతే, లేకుంటే ఈ మేకలన్నీ తినేస్తాయి తీగలైతే. అమ్మో, నాకు ఇష్టంగా పెట్టాను నేనైతే చిక్కుడు గింజలు. ఈరోజు అయితే పొద్దున ఇగో చిక్కుడు చెట్లు అయితే తీగలు పారుతున్నాయి చూడండి. ఇవి కొంచెం పైకి పోయినాయి అనుకో, ఎలాంటి బాధ ఉండదు. వర్షాలు రావట్లేదు కదా, అందుకనేసి నేనైతే పొద్దున వాటర్ తీసుకొచ్చి బకెట్తోనైతే పోసాను వీటికి. అందుకే కొంచెం నికనికలాడుతున్నాయి తీగలైతే. చూడండి, ఈ తీగలు కొంచెం పైకి వెళ్ళినాయంటే నో ప్రాబ్లం. ఇంకా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. నా ఇంట్లో ఉన్నా కూడా నేను చెట్ల పనులు అయితే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. నాకు మంచి ప్లేస్ ఉండి చెట్లు పెట్టుకోవాలన్నా కూడా చాలా ఇష్టం. చూడండి, ఈ తీగ అయితే పొద్దునైతే నేను అన్నిటికీ చూ ఇది కూడా మొన్న పెట్టిన చెట్టేనండి, ఎంత పెద్దగా అయిందో చూడండి. ఓకే, ఇగో ఈ తీగలు కూడా తీగలు పారుతున్నాయి చూడండి. ఇక్కడ ఇంకొకటి అక్కడ కూడా ఉంది. ఇంకా అటు సైడ్ అయితే ఒక 2 ఉన్నాయి, 2 చోట్ల ఉన్నాయి. ఇది ఖర్జూర చెట్టు అండి, ఈత చెట్టు. ఖర్జూర చెట్టు కాదు, ఈత చెట్టు. దీనికి రేపు మా మనవడు పెద్దగయ్యాక ఈ చెట్టుకు ఈత పండ్లు కాసి నేను ఈత పండ్లు కూడా మా మనవడు తింటాడు కదా, అందుకనేసి ఆ చెట్టునైతే ఉంచుతున్నాను. ఆ చెట్టు ఉండాలి. దాని కిందికి కొంచెం నీట్గా కట్ చేయాలి, అది కూడా చేస్తాను రేపు. చూడండి, ఈ గడ్డి మొత్తం అయితే నేను ఈరోజు కొంచెం క్లీన్ చేస్తాను. ఇందులో 2-3 చెట్లు నేను మల్లె చెట్లు కూడా పెట్టానండి. ఒక మల్లె చెట్టు ఉంది, మిగతావి మరి కనిపించట్లేదు. ఇక మల్లెపూలు కూడా పూస్తున్నాయి చూడండి. మల్లెపూలు ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. మొన్న మా పాప అయితే మైదాకు పెట్టుకుంది, ఆకులన్నీ కోసి మైదాకు అయితే పెట్టేసింది. సో మా నవత కూడా వచ్చింది నా దగ్గరికి. ఇటు ఈ బర్రెలు ఎడ్లు అయితే కట్టేశారు. ఈ కొబ్బరి చెట్లను అయితే మొత్తం తినేస్తున్నాయి. ఇవి నాకైతే బాధ అనిపిస్తుంది. చెట్లను తినేసరికి గడ్డి తింటే పర్వాలేదు, కానీ ఇవి చెట్లను తినేస్తే బాధ అనిపిస్తుంది.
ఇగో లోపల నుండి ఎగురు వచ్చే కొమ్మనైతే తినేసిందండి. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇవి వచ్చేసి మా బావ వాళ్ళ ఎడ్లు బర్రెలండి. చింత చెట్టు కింద అయితే వెదర్ ఎంత కూల్గా ఉందో, అసలు ఎంత మంచి గాలి వస్తుందో చూడండి. మా యారాలైతే మేకలను మేపుతుంది, చూస్తున్నారు కదా. గడ్డి అయితే ఎంత పచ్చగా ఉందో, ఎంత పచ్చగా ఉంది చూడండి. చూడండి ఆ గ్రీనరీ చూడండి ఎంత సూపర్గా ఉందో. నేను గడ్డి పీకడం అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.